ఆప్కి అదాలత్లో బీనా రమాణి గారి మీద ఆరోపణ. ఈవిడ సాక్ష్యం చెప్పేటప్పుడు భయపడిపోయారు. బీనా గారు, మీరు ఏమన్నారంటే చాలా పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారు అన్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మీరు కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పేటప్పుడు అంటే అందులో మీరే ముఖ్యమైన సాక్షి అనుకోండి, కానీ మీరు పూర్తిగా భయపడిపోయి చెప్పాల్సిన నిజాన్ని సరిగా చెప్పలేదని అందరూ అంటున్నారు. మీరు చూసారంటే ఈ 7 సంవత్సరాలలో నా జీవితంలోనే డిఫికల్ట్ మూమెంట్ ఏంటి అని అంటే అది కోర్టుని చెప్తాను. అంటే 2.5 సంవత్సరాల ముందు నుంచే ఓ పీడకలలా నా మైండ్లో సెట్ అయిపోయింది. అలాగే ప్రెస్ కూడా మాకు వ్యతిరేకంగా ఉండేవారు. ఈ ప్రెషర్లో మా బిజినెస్ అంతమైపోయింది. మేము ఎంతో కష్టపడ్డాం. అప్పుడు నా మనసులో ఉండేది ఒకే ఒకటి, ఎలాగన్నా కోర్టులో నిలబడి చెప్పాలని. అందరికీ నిజం తెలియాలి అనుకున్నాను. అందుకే నేను ప్రిపేర్ అయ్యొచ్చాను. బెదిరింపులు వస్తూనే ఉండేవి. ఆ బెదిరింపులు మాకు బెదిరింపులు అలవాటైపోయాయి. రకరకాల బెదిరింపులు వచ్చేవి. ఆ మోమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కోర్టులాగా అక్కడ ఉండదు. అక్కడ ఎలాగంటే ముందు జడ్జుంటారు, నేను ఇటువైపు 14 డిఫెన్స్ లాయర్స్, పెద్ద పెద్ద లాయర్స్, అటువైపు ఒక 9-10 మంది అక్యూజ్డ్. అంతేకాకుండా ఒక 30 మంది ప్రెస్ ఇటువైపు ఉండేవారు మమ్మల్ని ప్రశ్నించడానికనే. నేనిక్కడ ఒంటరిగా నించున్నాను, నా పక్కన ఒక లాయర్ ఉన్నారు, అంటే మా లాయర్. ఆ మొమెంట్లో నాకు శ్వాస తీసుకోవడం కష్టమైంది, హార్ట్ బీట్ ఎక్కువైపోయింది. సో డిఫికల్ట్. ఏ సమయంలో కింద పడతానో నాకే తెలీదు. వాళ్ళు నాకు ఎన్ని బాటిల్స్ నీళ్ళిచ్చారో కూడా నాకు తెలీదు. అటువంటి పరిస్థితిలో కూడా నేను ఆ రోజు ఏం జరిగిందో కోర్టుకి చెప్పాను. జడ్జేమో అక్యూజ్డ్ అక్కడ ఉన్నాడని చెప్పారు. నాకు అతను తెలియలేదు. మళ్ళీ జడ్జి చెప్పారు, వెనక ఉండకండి, ముందుకు రండి అని పిలిచారు. బయటకొచ్చిన తర్వాతే చెప్పాను ఇతనే అయి ఉండొచ్చు అని. ఆ రోజు అతను హెయిర్ స్టైల్, మొహం అంతా మారినట్టుంది. అప్పుడు నేను చాలా భయంతో అతని దగ్గరికి వెళ్ళి అతని షోల్డర్ మీద చేయి వేశాను. అప్పుడు చెప్పాను ఇతనేనని. నేను భయంతో వణికిపోయాను. నేను ఇంత ధైర్యంగా అందరం ముందు ఇంతకంటే ఎలా చెప్పగలను? నాకు ఈ విషయం అర్థం కాలేదు. నేనక్కడికి వెళ్ళి ఆ అబ్బాయి షోల్డర్ మీద చేయి వేశాను. అంతకంటే నేనింకేం చేయగలను? వాళ్ళెందుకు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అంటే అసలు అప్పుడు నేను భయంతో ఉన్నాను. అంత భయంతో ఉండి కూడా నేను ధైర్యంగా వెళ్ళి చెప్పాను ఇతనే ఆ పని చేసిందని. అక్కడికి వెళ్ళి గట్టిగా ఇతనే అని చెప్పకుండా చూడ్డానికి ఇతనిలాగే ఉన్నాడని చెప్పాను. అతని మీదే చేయి వేశాను. ఆ విషయాన్ని వాళ్ళు అంగీకరించకుండా ఎందుకు ఇంత పెద్ద విషయం చేయాలి? అంటే ఆరోపణ ఏంటంటే మీరు కోర్టుకు వెళ్లి చెప్తున్నప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ గా చెప్పాల్సిన సాక్ష్యాన్ని అంత స్ట్రాంగ్ గా చెప్పలేదని అందరు అంటున్నారు. అది జరిగి ఒక 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాలుగా నేను ఇదే చెప్తూ ఉన్నాను. నాకొక ఛాన్స్ ఇవ్వండి, ఈ మను శర్మే చేశాడని చెప్పడానికి. ఇతనే చంపాడు, ఇతనే అక్యూజ్డ్ అని నాకు ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే నేను ఆ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. అంటే ఇదే మొదట్నుంచి నేను చెప్తూ వచ్చాను. ఇంత స్ట్రాంగ్ గా ప్రజల ముందు చెప్తున్నారు. ఇప్పుడు సరిగ్గా ఇదే వాక్యాన్ని మళ్ళీ మీరు కోర్టులో చెప్పాల్సి వస్తే చెప్తారా? ఖచ్చితంగా. నాకు నిజంగా అటువంటి అవకాశం దొరికితే నేను మా ఫ్యామిలీలో ఉన్న ముగ్గురం కలిసి దేవుడి దగ్గర వేడుకునేది ఏమిటంటే ఇటువంటి రోజు రావాలి. నేను కోర్టుకు వెళ్లి మళ్ళీ ఐడెంటిఫై చేసి జెసికా కేసులో న్యాయం దొరకడానికి నా వల్ల అయిన అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఇది జరిగి తీరాలి. కొద్ది రోజుల క్రితం జెసికా లాల్ గారి అక్క సబీనా లాల్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆవిడ్ని ఏమడిగారంటే, చూడండి బీనా, మాలిని, మీ హస్బెండ్ జార్జస్ ఇచ్చిన ఎవిడెన్స్లు వాళ్ళకి సరిపోలేదట. వాళ్ళు ఏమన్నారంటే, బీనా గారి సాక్ష్యం మాకు చాలా ముఖ్యం. ఆవిడ పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండింది, కానీ కోర్టులో తనని డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోయింది. వాడిలాగే అనిపిస్తున్నారని మాత్రం చెప్పారు. మాలిని ఇంకా బీనా లాంటి వాళ్ళి 2 సాక్ష్యాలు కలిస్తే ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేసుండొచ్చు, కానీ బీనానే ఇప్పటికీ ముఖ్యమైన సాక్షి. నేను ముఖ్యమైన సాక్షే. ముందుకంటే ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాను. నాకిప్పుడు ఆపర్చునిటీ వస్తే నేను వెళ్ళి వాడేనని ఖచ్చితంగా చెప్తాను. ఆ సమయంలో నా మనసులో దాగున్న నిజాన్ని అందరికీ చెప్తాను. నేనిప్పుడు ఎంత ధైర్యంగా ఉండగలను అంత ధైర్యంగా ఉండి నిజాన్ని చెప్తాను. నా కష్టాన్ని ఎవరైనా అనుభవించారా అంటే నాకు తెలీదు. జీవితంలోనే చాలా బాధపడ్డ రోజులవి. నేను మర్చిపోలేకపోతున్నా. ఇప్పుడు కేసు మళ్ళీ ఓపెన్ అవబోతుంది. మళ్ళీ కూడా మిమ్మల్ని సాక్ష్యం చెప్పడానికి పిలిపిస్తారు. ఇప్పుడు మీరు ధైర్యంగా వెళ్ళి చెప్పగలరా? తప్పకుండా 100% నేను చేయగలను. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ.
సబీనా లాల్ గారు మీ మీద ఇంకో ఆరోపణ కూడా వేశారు. ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, మీ ఫ్యామిలీలోని క్లోజ్ ఫ్రెండ్ ఒకరు చెప్పారు, బీనా రమాణి గారు ఈ కేసు నుంచి మీరు తప్పుకోండి, అదే మీకు మంచిదని కూడా చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, అందుకని మీరు ఈ కేసుని పూర్తిగా మర్చిపోవడమే మంచిదని చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. సబీనా గురించి ఇలా మాట్లాడడానికి క్షమించండి. నేనలా చేయలేదు. ఈ క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్స్. సబీనా గారు ఏమన్నారంటే, ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్పారు. మనం ఎవరితో డీల్ చేస్తున్నాం అన్నది తెలీదు. ఈ కేసులో మనం ముందుకు వెళితే మనకి దక్కేది ఏమీ లేదు. లేదు, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ నేను ఇలా చెప్పుండొచ్చు, అతను చాలా డేంజరస్ అయిన మనిషిని. అంతేగాని ఒక మనిషిని అందరి ముందు షూట్ చేసి తను పారిపోతున్నాడు అంటే ఎటువంటి అపరాధ భావన లేదే అని నేను అలా అనుండొచ్చు. నేను చెప్పుండొచ్చు, అతను డేంజరస్ అయిన మనిషి, మనం స్ట్రాంగ్ గా ఉండాలి అని. అంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ వ్యక్తులు, డేంజర్ వ్యక్తులు అని. అదంతా సరే గానీ మీరు ఈ విషయాన్ని చెప్పారా? మీరు ఈ కేసుని ఎల్లుండి పెట్టుకోవచ్చు కదా అని. లేదు, నేనలా చెప్పలేదు. ఖచ్చితంగా వాళ్ళిది అపార్థం చేసుకుంటున్నారు. నేను ఏమన్నానంటే, ఆ రోజు రాత్రి నేను మను శర్మ మొహం చూసినప్పుడు వాడి పేరు కూడా నాకు తెలియదు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఒక నిమిషానికి ముందు ఒక అమ్మాయిని అన్యాయంగా షూట్ చేసి భయం లేకుండా నిలబడ్డాడు. అప్పుడు నేను వాడిని గట్టిగా అడిగే ప్రయత్నం చేశాను. కాని వాడు మాత్రం చాలా ధైర్యంగా నిలబడ్డాడు. నేను లోపల భయపడ్డాను. నేను ధైర్యంగా మాట్లాడినా కూడా వాడు నన్నెక్కడ షూట్ చేస్తాడేమో అని భయపడ్డాను. మేము జెసికాని కారులో తీసుకువెళ్లేటప్పుడు ఆ 10 నిమిషాల్లో నా మైండ్లో ఏమనిపించిందంటే, వీడు ఎవరబ్బాయి అయి ఉంటాడు? వాళ్ళ తల్లిదండ్రులు ఈ అబ్బాయిని ఎలా పెంచారు? ఒకవేళ వాడు చాలా డబ్బు గలవాడై ఉండొచ్చు, ఒక పెద్ద పొలిటీషియన్ వాళ్ళ అబ్బాయి కూడా అయి ఉండొచ్చు. ఇంతకు ముందు ఆయన ఎవరనే విషయమే తెలియలేదు? చూడలేదు, ఎప్పుడూ చూడలేదు. మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జెసికాని ఐసీయూలోకి తీసుకువెళ్లారు. ఒక 10 నిమిషాల్లో ఆ రెస్టారెంట్లో ఉన్న మిగతా గెస్ట్లందరూ హాస్పిటల్కి వచ్చారు. మిగతా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఏడవడం మొదలెట్టారు. నేనప్పుడు వాళ్ళందర్నీ దగ్గరికి తీసుకొని అందర్నీ మెడిటేషన్ చేయమన్నాను. జెసికా ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు, మనం దేవుడికి దండం పెట్టుకుందాం అన్నాను. నాకున్న భయమంతా వాడేదో పెద్ద డబ్బు గలవాడనో లేదంటే ఒక పొలిటీషియన్ అబ్బాయనో అలాగని ఏమనుకోలేదు. ఈ సమయంలో మనమందరం ధైర్యంగా ఉండాలని చెప్పాను. మనం పోరాడి తీరాలి, ఇదంత సులభమైన విషయం కాదని చెప్పాను. నేను ఎంత నచ్చచెప్పినా వాళ్ళందరూ ఏడవడం మొదలెట్టారు. వాళ్ళందరికీ నేను చెప్పిన మాట ఇదొక్కటే, మనందరం కలిసికట్టుగా ఉండి మనం పోరాడి తీరాలని. వాళ్ళు ఎంత గొప్పవాళ్లైనా మనం న్యాయం కోసం పోరాడి తీరాలి అన్నాను. ఈ మాట తరచూ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పిన రిపోర్ట్ చాలా తప్పుడైన రిపోర్ట్లా ఉంది. నిజం చెప్పాలంటే నా క్యారెక్టర్ అటువంటిది కాదు. ఐఎమ్ వెరీ హానెస్ట్ అండ్ ఇంటెగ్రిటీ పర్సన్. ఒకవేళ ఇటువంటి మళ్ళీ జరిగిందంటే నేను ఇలాగే నిలబడతాను, భయపడను. బీనా రమాణి మేడం, తను చాలా కష్టపడ్డారు. జెసికా లాల్కి జరిగింది చాలా అన్యాయమని అనుకుంటున్నారు. అదే విషయం వీళ్ళు కూడా చెప్పారు. ఇక పైన ఆ కేసు విషయంలో ఏది ఏమైనా నేను కోఆపరేట్ చేస్తానో, ఆ నేరస్తులకి శిక్ష పడేలా చేస్తానో అని అన్నారు. ఈ ప్రజలు మీ పైన చాలా నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు. ఇంతకు ముందు మీరు మోసం చేశారు, ఇకపైన మీరు ధైర్యంగా ఏదైనా చేయగలరా? నేనెప్పుడూ మోసం చేయలేదు. మీరు అపార్థం చేసుకుని మాట్లాడుతున్నారు. నాకు ఎవరినీ మోసం చేసే ఉద్దేశం లేదు. ఆ టైంలో నేను చాలా వీక్గా ఉన్నాను. అది మోసం అని చెప్పకూడదు. లేదు, మీరు చెప్పారు భయపడిపోయానని. కానీ మీరు జరిగిన నిజాన్ని ఒప్పుకున్నారు. నేను సమాధానం చెప్పేశాను. నాకు ఈ ఛాన్స్ ఇప్పుడు రేపో 5 సంవత్సరాల తర్వాత ఇచ్చినా కూడా నేను నిజం చెప్పి ఆ అబ్బాయిని కోర్టులో ఐడెంటిఫై చేస్తాను. వెరీ గుడ్ మేడం. నేనెవరికి భయపడను. నేను నిజమే ఇప్పుడు చెప్తాను. పబ్లిక్ ప్రెషర్ వల్ల, ప్రజల స్ట్రెంగ్త్ వల్ల ఈ కేస్ మళ్లీ రీఓపెన్ అయింది. మీకు మళ్లీ కూడా న్యాయస్థానానికి వెళ్లే అవకాశం వస్తే ప్రజలు ఈసారి మిమ్మల్ని నమ్మచ్చా? మీరు ధైర్యంగా వెళ్లి నిలబడి తప్పు చేసిన వాళ్ళకి సాక్ష్యం పడేలా మీరు చెయ్యగలరా? నేను నా సైడ్ నుంచి పూర్తి బలంతో వెళ్తాను. ఈసారి ధైర్యంగా నేను దీన్ని ఫేస్ చేస్తాను. నేను ఇందులో ముఖ్యమైన సాక్షిగా ఉండి న్యాయం దొరకడానికి ఉపయోగపడితే నేను ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. ఎస్, ఐ విల్. నేను పరిపూర్ణంగా ధైర్యంగా చెప్తాను. ఐ వాంట్ ఆపర్చునిటీ.